నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025ను నిర్దేశిత గడువులోపు పారదర్శకంగా నాణ్యతగా చేపట్టాలి బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేసి ఓటర్ల జాబితాను పరిశీలించి సదరు వివరాలను సక్రమంగా అప్డేట్ చేసి ధృవీకరణ చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వరద బాధితులకు ఒక్క పులిహోర ప్యాకెట్ కూడా పంచని జగన్మోహన్ రెడ్డి ఫోటోల కోసం పులివేషాలు వేశాడు రోజా సిగ్గు లేకుండా చెన్నైలో కూర్చొని వీడియో రిలీజ్ చేస్తున్నది రాత్రి పగలు ప్రజలు మోకాళ్లతో బురదలో దిగి ప్రజలను ఆదుకుంటున్న చంద్రబాబు నాయుడిని విమర్శించడం దురదృష్టం చిత్తూరు టీడీపీ నాయకుల ధ్వజం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ప్రభుత్వమే నిర్మించాలి చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ నిరసన ఇక వార్తల్లోని వివరాలు విజయవాడ నగరంలో తీవ్రమైనటువంటి వరదలు ముంచేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తం విజయవాడ నగరంలో తిష్టవేసి ప్రతి ఒక్కరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ భోజనాలు పాలు బిస్కెట్ ప్యాకెట్లు మందులు అందిస్తున్నారు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులందరూ కూడా నడుములోతు నీళ్లలో దిగి సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతూ ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూతూ మంత్రంగా వచ్చి సెల్ఫీలు దిగి ఫోటోలకు ఫోజులు ఇచ్చినటువంటి జగన్ విమర్శించడం సిగ్గుచేటు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విమర్శించారు కనీసం ఒక్క పులిహోర ప్యాకెట్ కూడా పేదలకు పంచకుండా ఫోటోల కోసం పులివేషాలు వేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని పేర్కొన్నారు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే లండన్ పర్యటనకు వెళ్ళినటువంటి నీచమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అని తెలిపారు లండన్కి ఎందుకు వెళ్తున్నాడు అని మేము అడగడం లేదు కానీ వరదలలో కూడా బురద రాజకీయాలు చేయడం పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు మరోపక్క మాజీ మంత్రి రోజా చెన్నైలో ఏసీ రూమ్లో కూర్చొని ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నదని మండిపడ్డారు రోజాకు దమ్ముంటే విజయవాడ నగరంలోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని తెలిపారు ఎక్కడో చెన్నైలో ఏసీ రూమ్లో కూర్చొని ఉపన్యాసాలు దంచడం కాదు గుంటూరు విజయవాడకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే దమ్ముందా అని సూటిగా ప్రశ్నించారు విజయవాడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరూ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం విడ్డూరంగా ఉందన్నారు రోజా గనక పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు దంచితే పేర్ని నాని పైన కోడిగుడ్లు విసిరినట్టే ఈమె పైన కూడా ప్రజలు కోడిగుడ్లు విసురుతారని తెలిపారు ఏపీ నాయకులు ఎక్కడా కూడా సహాయక చర్యలు కనిపించినటువంటి దాఖలాలు లేవన్నారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాత్రి పగలు కష్టపడి రాత్రుల్లో కలెక్టరేట్లో నిద్రపోయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి నేత భారతదేశంలోనే లేదన్నారు వరదల్లో బురద రాజకీయాలు నీచ రాజకీయాలు శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు ఈ ప్రెస్ మీట్లో టీడీపీ పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు సునీల్ చౌదరి టీడీపీ మండల కార్యదర్శి మధు యాదవ్ రైతు కార్యదర్శి బాబునాయుడు జైపాల్ తదితరులు పాల్గొన్నారు ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పనికిమాల దరిద్రపట్ట మాజీ మంత్రి మీ పేరెత్తాలంటే మాకు సిగ్గేస్తుంది రోజా ఏసీ రూమ్ లో కూర్చొని వీడియో రిలీజ్ చేస్తాం సహాయ చర్యలు అందరూ తెలిసి నీకు సిగ్గుంటే కడుపు అన్నమే తినేట్టుకుంటే నేను విజయవాడకి పో దిగు నీళ్ళలో దిగు ఏం జరుగుతుందో చూడు ఎప్పుడైనా మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు నీళ్ళలో దిగి పనిచేసి చూసావా హెలికాప్టర్ అట్లా ఏరియాలు సరిగా చేసేది చిరునవ్వులు చిందించేది కానీ ఆ విధంగా చేయలేదు మా నాయకుడు రాత్రి 2:30 గంటల వరకు నీళ్లలో తిరిగి ప్రజలకు నేరుగా కలిసి పాలు భోజనాలు బిస్కెట్లు మందులు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆడొచ్చి దిగే విధంగా చేశాడు సిఎస్లు డీజీలు ఎస్ఐలు డిఎస్పీలు సిఐలు మున్సిపల్ కమిషనర్ మొత్తం యంత్రాంగం అక్కడ ఉంది ఐఏఎస్ అధికారులంతా రాత్రి పగులు పనిచేస్తా అంటే సిగ్గు లేకుండా సవాల్ కోసం ఎత్తుతా ఉన్నారు ఏదైనా సవాలు దొరికితే సవాలు చేద్దాం అనేసి ఇంకా కూడా మారలేదు మీరు ప్రజలు చీత్కరించినా కానీ మీ విధానంలో మారలేదు రోజా నువ్వు అడ్రస్ లేకుండా 40,000 ఓడిపోయినావు చెన్నైలో కూర్చొని వీడియో రిలీజ్ చేస్తావు సహాయం చేయాలి అందలేదు అనేసి కనీసం ఇప్పుడు కానీ ఇంగిత జ్ఞానం తెచ్చుకోండి అని కూడా సందర్భంగా తెలుగుదేశం పార్టీకి గట్టిగా హెచ్చరిస్తున్నాం తిరుపతి జిల్లా సూలూరుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు
ఈరోజు మనము సూళ్ళూరుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు ఇంటర్మీడియట్ కళాశాలకి వచ్చేస్తున్నాను. ఇక్కడ సుమారుగా స్టేట్లోనే ఇది వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ కమ్ కాలేజ్. 1050 పిల్లలు ఉన్నారు. ఫుల్ స్ట్రెంత్ పిల్లలు. ఎక్స్క్లూజివ్గా మనకి గర్ల్స్ స్కూల్ కమ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంది. ఇక్కడ మనకి పిల్లలందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు ఇక్కడ మనకి మిడ్ డే మీల్లో కూడా ఏదైతే భోజనం పిల్లలతో పాటు కలిసి చేయడం జరిగింది. భోజనం వరకు క్వాలిటీ అది బాగానే ఉంది, కానీ కిచెన్ ఇంకా కొంచెం హైజీన్గా ఉంటే బాగుందని ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లలతో మాట్లాడిన తర్వాత వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ కొంచెం ఇబ్బంది ఉందనేది చాలామంది పిల్లలు చెప్తున్నారు. వాటర్ మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్స్లో వస్తుంది. సో అది కాకుండా ఆల్టర్నేట్ ఎట్లా వాటర్ సప్లై చేయాలనేది ఆల్రెడీ మా ఇంజనీర్స్ని కూడా పిలిపించడం జరిగింది. అదేవిధంగా మనకి శానిటేషన్ టాయిలెట్స్లో ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందని అంటే చేస్తున్నారు రెగ్యులర్గా. బట్ దానికి శానిటేషన్ కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సొంతంగా కొనుక్కోవాల్సి వస్తుంది ప్రిన్సిపల్ ఇదంతా. సో అది ఇంకా బెటర్గా ఎలా చేయాలని శానిటేషన్ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ స్కూల్లో 10th క్లాస్ గడిచిన సంవత్సరంలో కూడా 98% ఉత్తీర్ణత వచ్చింది. అంటే విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ మనకి గవర్నమెంట్ స్కూల్స్లో. సో ఇయర్ 100%కి దే ఆర్ టార్గెటింగ్. అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలందరితో కూడా మాట్లాడిన తర్వాత ఇక్కడ టీచర్స్ చాలా చక్కగా వీళ్ళకి పాఠాలు చెప్తున్నారు. కాకపోతే ఈ చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మనకి అవి మా లెవెల్లో మనం పరిష్కారం చేసుకొని జిల్లా యంత్రాంగం కానీ అదేవిధంగా స్టేట్ నుంచి రావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏదైనా స్టేట్ మనకి గురుకులం ఎవరైతే చూస్తున్నారో కన్సర్న్ హెచ్ఓడితో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఓవరాల్గా స్కూల్ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా పారిశుభ్రత కొంచెం బెటర్గా ఉంటే పిల్లలకి ఎటువంటి వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా, మరీ ముఖ్యంగా ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాము మన జిల్లాలోనే, అదేవిధంగా మన న్యూస్ వీడ్ IIITలో అనకాపల్లిలో నాయుడుపేటలో ఈ వర్షాకాలంలో మనకి పిల్లలకి డయేరియా, వాంతులు, విరోచనాలు, అదే డయేరియల్ ఎపిసోడ్స్ మనం చూడడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా టీచర్స్ అందరికీ ఇక్కడ వార్డెన్కి శానిటేషన్ సిబ్బందికి కూడా కిచెన్ ఏరియా కానీ డైనింగ్ ఏరియా కానీ టాయిలెట్స్ కానీ పరిశుభ్రంగా ఉంచి బెస్ట్ ప్రాక్టీసెస్ అందరూ చేతులు అవి కడుక్కునే విధంగా అందరికీ ఒక అవగాహన అనేది కూడా కలిగించడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో ఇవన్నీ మనం చూడడం జరిగింది. ఇక్కడైతే టీచర్స్ మాత్రం చదువు అదంతా కూడా చాలా చక్కగా చెప్తున్నారు. ఇంటర్మీడియట్ పిల్లలకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఇంకా నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అనేది ఇంకా రాలేదని ఒక సమస్య చెప్పున్నారు. ఇప్పుడే మనము కన్సర్న్ హెచ్ఓడితో కూడా మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి ఆ సమస్యను కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు సెప్టెంబర్ 1 నుండి 6వ తేదీ వరకు జరుగుతున్నది. అందులో భాగంగానే చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 6వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ నాగరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 143 కోట్ల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలో భాగంగా నిత్యావసర ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఆకాశం ఎత్తుకు ఎదిగిన నిత్యావసర ధరలను తగ్గించడంలో కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. నిరుపేద ప్రజలు మార్కెట్లో కొనలేని పరిస్థితిలో ఉన్నారని, సరిగ్గా ఒక పూట భోజనం తినే పరిస్థితి కూడా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తానని ఎన్నికల్లో ప్రజలను నమ్మబలికి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం దారుణమన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత గల ప్రతి నిరుపేదలకు రేషన్ కార్డు మంజూరు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని, కేరళ రాష్ట్రం తరహాలో ప్రభుత్వ చౌక దుకాణాల్లో అన్ని రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి 2 సెంట్ల ఇళ్ల స్థలాలు ప్రభుత్వం మంజూరు చేసి ప్రభుత్వమే గృహ నిర్మాణం చేపట్టాలని కోరుతూ దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్ 6వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ చిత్తూరు పార్టీ సీనియర్ నాయకులు కె మణి, జిల్లా కౌన్సిల్ సభ్యులు విజయ్ గౌరి, జమీలాబి, కుమారి, కవిత, రఘు, గజేంద్ర, బాబు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఎస్సీనా, బీసీనా, ఓసీనా కాకుండా అర్హత గల ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాల. అర్హత వారికి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు 2 సెంట్లు ఇచ్చి ప్రభుత్వమే నిర్మించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన 6వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన ధర్నాల కార్యక్రమం జరుగుతోంది. 6వ తేదీ జరుగుతున్నటువంటి కలెక్టర్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని వెంటనే మోడీ ప్రభుత్వం ధరలు తగ్గించకుండా ఉంటే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తానని కూడా ప్రజల తరఫున మీడియా ద్వారా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 కొరకు బిఎల్ఓలు తప్పనిసరిగా వారి పరిధిలోని ఇంటింటి గృహ సందర్శన చేసి సర్వే బాధ్యతగా చేపట్టాలని, ఓటర్ల జాబితాను పరిశీలించి సదరు వివరాలను అప్డేట్ చేసి ధృవీకరణ చేయాలని, ఫోటో అస్పష్టంగా ఉన్న వాటిని సరిచేసుకోవాల్సి ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం సూలూరుపేట నియోజకవర్గ పరిధిలోని దొరవారి సత్రం మండలం, నెలబలి గ్రామం, హరిజనవాడ, తడా మండలం, కాదలూరు గ్రామం, తడా గండ్రగనందు బిఎల్ఓలు చేపడుతున్న ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించి బిఎల్ఓలకు సూచిస్తూ ఆగస్టు 20 నుండి బిఎల్ఓలు చేపట్టిన గృహ సందర్శన ద్వారా సర్వే చేపట్టి ఓటర్ల జాబితా పరిశీలించి మార్గదర్శకాల మేరకు ఎలక్టరల్ జాబితా ఎపిక్లో గుర్తించిన ఏదైనా లోపాలను సవరించాలని సూచించారు. చిత్ర నాణ్యత మెరుగుపరచడం మరియు పోలింగ్ స్టేషన్లు మరియు సరిహద్దుల ఖరారు తదితర వంటి ప్రాథమిక సవరణ కార్యాచరణలు చేపట్టాలని తెలిపారు. ఒక కుటుంబంలోని వారందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా వారితో మాట్లాడి డూప్లికేషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అబ్సెంటీ ఓటర్ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్గా చేర్చుటకు, తొలగింపుకు, షిఫ్టింగ్, చిరునామా మార్పు వంటి వాటి కొరకు సంబంధిత ఫారం మేరకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అక్టోబర్ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని, అలాగే జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండబోతున్న వారిని గుర్తించి వారిని నూతన ఓటర్గా నమోదు కొరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దొరవారి సత్రం తహసీల్దార్ శైలకుమారి, తడా తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ఆర్టీఓ కార్యాలయం డిఏఓ రవికుమార్, దొరవారి సత్రం ఎంపీడీఓ రాఘవేంద్ర, డిఎల్డిఓ శేషయ్య, పీడీటీ పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా వరద నీరు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలను ముంచివేయడం జరిగింది. అక్కడ ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళు పడుతున్న బాధలకు చేదోడు వదోడుగా తిరుపతిలో శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల యూనియన్ ఆధ్వర్యంలో సహాయ నిధి సేకరించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా సహాయ నిధిని ఇవ్వాలని ఉద్యోగ, కార్మిక ప్రజలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం వద్ద నుండి భవానీ నగర్ సర్కిల్ మీదుగా తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్, షాప్ టు షాప్ తిరిగి నిధి వసూలు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చిన నిధిని సిఐటియు రాష్ట్ర కేంద్రానికి 25,000 రూపాయలు డబ్బులు పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శులు ఎస్ జయచంద్ర, ఆర్ లక్ష్మి, టి సుబ్రహ్మణ్యం, నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, బుజ్జి, తంజావూరు మురళి, శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సంఘం నాయకులు యుగంధర్, మధు, చిటిబాబు, గిరిధర్, మల్లికార్జున, లోకనాథం, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, బాపట్ల జిల్లాలను తాకినటువంటి వరద రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనటువంటి తీవ్ర స్థాయిలో లక్షల మంది బాధితులు సర్వం కోల్పోవడం జరిగింది. వాళ్ళని ఆదుకోవడానికి సహాయ చర్యలు అనేటువంటిది సాగుతున్నాయి. కానీ వారికి ఏమీ మిగలదు. ఏ రకమైనటువంటి ఇప్పటికి కూడా ఇంకా నేను సింగనగర్లో ఉన్నాను, పర్యటన చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఇంకా నీళ్లు ఇంకా పూర్తిగా ఆ ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళలేదు. అందుకని ఇళ్ళు వదిలి లక్షల మంది బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉన్నటువంటి వాళ్ళకి సహాయ చర్యలు అనేటువంటి సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా
కార్మిక వర్గం కూడా మా కార్యకర్తలు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి సిఐటి పిలిపించింది. ఆ విధంగా ఆర్థికంగా ఆదుకోవాలని, ఆపదలో ఉన్నవాళ్ళు మేము గతంలో మనం ఎంత చేసినప్పుడు కూడా వాళ్ళకి అందే సహాయం చాలా నామాత్రం. నేను దివి ఉప్పెన్లో 75లో చదువుకునేటువంటి రోజుల్లోనే యూనివర్సిటీ నుంచి 15 మంది దివి ఉప్పెన్లో పాల్గొన్నాం. వాళ్ళకి జరిగేటువంటి నష్టం అపారం. మనం చేసేటువంటి సహాయం చాలా స్వల్పమైంది. అయినప్పటికీ కూడా ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవడం అనేటువంటిది మానవత్వం, తోటి మానవుడి యొక్క బాధ్యతగా చేయాలి. ఆ విధంగా సిఐటియు కార్మిక వర్గాన్ని ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొవాలని, అలాగే ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి సిఐటియు తరఫున కోరుతున్నాం. 18 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చైనా కమ్యూనిస్టు పార్టీ కన్నా అతిపెద్దదైన బీజేపీ సభ్యత్వం 18 కోట్లు ఉందన్నారు. ప్రతి 3 ఏళ్లకొకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 2వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్యత్వాన్ని నమోదు చేశారని, నేడు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తన సభ్యత్వాన్ని నమోదు చేసుకోగా అన్ని జిల్లాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, మండల అధ్యక్షుడు షణ్ముగం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ దాదాపు 18 కోట్ల సభ్యత్వంతో చైనా కమ్యూనిస్టు పార్టీ కన్నా మిన్నగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే 3 ఏళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మొన్న 2వ తారీఖున గౌరవ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా తన సభ్యత్వాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడం ద్వారా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు వారికి సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సభ్యులుగా అందరూ చేరాల్సిందే. బూత్ స్థాయి కార్యకర్త నుంచి అఖిల భారత అధ్యక్షుడి వరకు. గత కోవిడ్ సమయంలో ఎన్నికలు లేకుండా మనం సంస్థాగతంగా పదవులను భర్తీ చేసుకోవడం జరిగింది. ఈసారి పూర్తి స్థాయిలో గతం కన్నా ఎక్కువ మెంబర్షిప్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా శ్రేణులని ఉత్సాహభరితంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా జాతీయ స్థాయిలో 2వ తేదీ ప్రారంభించి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో 3వ తారీఖున ప్రారంభించాల్సి ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, వరద పరిస్థితుల దృష్ట్యా ఒక్కరోజు వాయిదా వేసి ఇప్పుడు 10 గంటలకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు సభ్యులుగా చేరి రాష్ట్రంలో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 11 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సభ్యత్వాన్ని ప్రారంభించాలని వారు ఆదేశించడం, ఆ ఆదేశం మేరకు ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు అందించేందుకు నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడం వద్ద బెంగళూరుకు చెందిన కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేసిన నెయ్యి లారీ తిరుపతి నుండి తిరుమలకు బయలుదేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఈవో జె శ్యామలరావు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారన్నారు. గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యి సరఫరా చేశారన్నారు. టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు సరైన ల్యాబొరేటరీ లేదని, ప్రైవేట్ ల్యాబొరేటరీ సౌకర్యం ఉన్నా పరిశీలించలేదన్నారు. టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులోని సిబ్బందికి మైసూర్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి 4 ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఎన్డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సురేంద్రనాథ్, హైదరాబాద్కు చెందిన డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ ఉన్నారన్నారు. ఈ కమిటీ నాణ్యమైన నెయ్యి కోసం టెండర్లలో ఎలాంటి అంశాలు చేర్చాలని దిశానిర్దేశం చేసిందన్నారు.
కమిటీ సూచనలతో గతంలో నెయ్యి సరఫరా చేస్తున్న 5గురు సరఫరాదారులలో ఒకరు అందించిన నెయ్యి నాణ్యతా ప్రమాణాలు సరిపోవడం లేదని మరియు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు చెప్పారు. ఈ కారణంగా నెయ్యి నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడానికి టెండర్ షరతులను సవరించినట్లు తెలిపారు. కొత్త టెండర్ షరతుల ప్రకారం డైరీలో నెయ్యి ఉడకబెట్టడానికి ముందు కొన్ని గంటల పాటు ఎంపిక చేసిన స్టార్టర్ కల్చర్లో వెన్నని పక్వానికి తీసుకురావాలన్నారు. ఈ సమస్యలన్నీ అధిగమించడానికి ఏం చేయాలనే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీలో డాక్టర్ బి సురేంద్రనాథ్, ఆయన ఘీ ఎక్స్పర్టు, తర్వాత విజయ్ భాస్కర్ రెడ్డి గారు, ఆయన కూడా ఎక్స్పర్ట్, తర్వాత మహదేవన్ ఐఐఎం బెంగళూరు ప్రొఫెసరు, తర్వాత స్వర్ణలత గారు సీనియర్ ప్రొఫెసర్ ఆఫ్ వెటర్నరీ యూనివర్సిటీ తెలంగాణ. వీరందరూ కలిసి ఎక్స్పర్ట్ కమిటీ, వాళ్ళందరితో కలిపి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది. వారు కూడా చాలా రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. సైమిల్టేనియస్గా ఏం చేసామంటే ఈ సప్లయర్స్ అందరికీ కూడా, అంటే పాత టెండర్లో ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మీరు క్వాలిటీ పంపించకపోతే మేము చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీ శాంపుల్స్ కూడా ఏవైతే సరిగ్గా లేవో అవన్నీ కూడా బయట ల్యాబ్కు పంపించి మేము టెస్టింగ్ చేస్తామని చెప్పాం. అది చెప్పిన తర్వాత కూడా కొంతమంది సరే ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారో ఏమో తెలియదు, కానీ వాళ్ళు ఒక 4 ట్యాంకర్స్ క్వాలిటీ లేని ట్యాంకర్స్ పంపించడంతో వాటిని బయట ల్యాబ్కు పంపించి టెస్టింగ్ చేస్తే అవి అడల్టరేటెడ్ కల్తీ ఘీ అనేది తేలిన తర్వాత దాని మీద వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఇదంతా క్యాన్సిల్ చేసి మొత్తం కొత్త టెండర్కే వెళ్ళడం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనంలో పనులు అలాగే ఉన్నాయని, తొందరలో పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనంలో పనులు అలాగే ఉన్నాయని, తొందరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నిధుల సమస్య ఉందని 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. రోగులకు రెఫర్ చేయడం తగ్గించాలని పేర్కొన్నారు. కొరత ఉన్న డాక్టర్లను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ప్రతి నెల తనిఖీలు చేయడం జరుగుతుందని, స్టాఫ్ 24 గంటలు అందుబాటులో ఉండాలని, రోగులకు మందులు కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సో ఈరోజు ఏరియా హాస్పిటల్ పొంగనూరులో విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది, డాక్టర్స్ అండ్ స్టాఫ్ ప్రెసెంట్ ఉన్నారా లేరా, గైనీ కేసెస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. తర్వాత హాస్పిటల్స్ లో కొన్ని సమస్య ఉన్నాయి, ఆ సమస్యస్ కూడా సూపరింటెండెంట్ గారు బ్రీఫ్ చేశారు. అండ్ మందుల సమస్య కానీ కొన్ని రీజెంట్స్ కూడా కావాలి, సో అన్ని చర్చ చేశాము. ఇంటర్నల్ గా రివ్యూ చేయడం జరిగింది. కొత్తగా బిల్డింగ్ లో పని అయింది, బట్ ఇంకా ఓపెనింగ్ అవ్వాలి, కొన్ని ఇంకా ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా ఫండ్స్ సమస్య కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా బేసిక్లీ 1 week to 10 days మనం రిజాల్వ్ చేస్తాము. అండ్ రెఫరల్స్ తగ్గించేయాలి. సో గైనిక్ డాక్టర్ ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు త్వరగానే డిప్యూట్ చేస్తున్నాం ఇక్కడ. ఆ డెప్యుటేషన్ అయిపోయిన తర్వాత 24 hours గైనిక్ డాక్టర్ కూడా అవైలబుల్ గానే ఉంటారు. తర్వాత సూపరింటెండెంట్ గారికి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాము. సో ప్రతి నెల ఒక రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఈ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండాలి, 100% అటెండెన్స్ ఉండాలి అండ్ మందులు కూడా బేసిక్లీ అందుబాటులో ఉండాలి. సో ఈ 4-5 బేసిక్లీ అంశం మీద ఈరోజు రివ్యూ చేయడం జరిగింది అండ్ ఖచ్చితంగా 50 రోజుల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం విజయవాడలోని 16వ వార్డు కృష్ణలంక మరియు పరిసర వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితుల బాగోగులు తెలుసుకుంటూ వారికి అవసరమైన నిత్యావసరాలను అందించి నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ భరోసా కల్పించారు. ఆయన వెంట చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త పల్లెటి సునీల్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు ఉన్నారు. మీకోసమే ముఖ్యమంత్రి గారు రాత్రి 3 గంటల దాకా కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజలకు ఏం కావాలో 30 లక్షల వాటర్ బాటిల్ కొనండి, 30 లక్షల భోజనాలు తయారు చేసి ఇవ్వండి, కనీసం
2 రోజులు సర్దుబాటు అయ్యేదాకా అన్నారు. మంచి ముఖ్యమంత్రి, మీకు అన్ని అందుబాటులోకి తెస్తాడు, మళ్ళీ పర్యటిస్తాడు. ఏమి అమ్మా, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను, చెప్తాను. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం ఏపీ విరామ సమయంలో హీరో కిరణ్ అబ్బవరం నూతన వధూవరులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం ఏపీ విరామ సమయంలో హీరో కిరణ్ అబ్బవరం నూతన వధూవరులు దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025ను నిర్దేశిత గడువులోపు పారదర్శకంగా నాణ్యతగా చేపట్టాలి. బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేసి ఓటర్ల జాబితాను పరిశీలించి సదరు వివరాలను సక్రమంగా అప్డేట్ చేసి ధృవీకరణ చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. వరద బాధితులకు ఒక్క పులిహోర ప్యాకెట్ కూడా పంచని జగన్మోహన్ రెడ్డి ఫోటోల కోసం పులివేషాలు వేశాడు. రోజా సిగ్గు లేకుండా చెన్నైలో కూర్చొని వీడియో రిలీజ్ చేస్తున్నది. రాత్రి పగలు ప్రజలు మోకాళ్లతో బురదలో దిగి ప్రజలను ఆదుకుంటున్న చంద్రబాబు నాయుడిని విమర్శించడం దురదృష్టం. చిత్తూరు టీడీపీ నాయకుల ధ్వజం. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలి. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ప్రభుత్వమే నిర్మించాలి. చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.